భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు వివరించారు. ధరణి ద్వారా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు భూభారతితో అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందని అన్నారు. భూ సమస్యలపై మీ సేవలో రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ మొదటి వారంలో భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులందరితో ఈ కార్యక్రమాన్ని భూభారతి అనే చట్టం ధరణిని పక్కన పెట్టి భూభారతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో చారిత్రాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని, అంటే రాజ్యాంగాన్ని ఎంత గౌరవిస్తున్నామో చూడండి. మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రోజే భూభారతి చట్టం తీసుకొచ్చి ధరణిలో ఉన్న లోతుపాతులని పక్కన పెట్టి వాటన్నిటిని చక్కదిద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆ రోజు ప్రారంభించడం చాలా శుభపరిణామాన్ని కొడుతుంది కదా. ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాలు ఎకరం అరెకరం చేస్తూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందక సరి అయిన ప్రభుత్వ భూములలో కానీ, అసైన్ భూములలో కానీ, భూదానంలో కానీ, మిగతా కానీ దేనికైనా సరే వాళ్ళు ఏ దాంట్లో ఉన్నా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు అందట్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్తో పాటు మన మిర్యాలగూడలోని అడవిదేవి దామర్చలు కూడా తీసుకోవడం జరిగింది. ఒకటేసారి రెండైతే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఫస్ట్ తిరుమలగిరి సాగర్ అయిపోయిన తర్వాత ఎమ్మటే అడిదేరుపల్లి దామర్చలు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి, అసైన్ భూములు ఉన్నాయి, ఆర్ఓఆర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ నల్గొండలో వేరే ఏ నియోజకవర్గంలో ఇలాంటివి కార్యక్రమం పెట్టలే. సో నేను ఎమ్మెల్యే గారికి, మా ఆఫీసర్ యంత్రంగా వీళ్ళకి నేను ప్రత్యేక అభినందన ఇస్తున్నాను. నిజంగా చాలా చాలా గొప్ప దినం ఈ రోజు. మేము మిగతా నియోజకవర్గంలో కూడా దీన్ని అమలు చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము.